గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల జూలై 15-16 తేదీల్లో ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ETF, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ వెంటనే పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరరామిరెడ్డి గారు, రీసెంట్గా ఈ బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై వాటికి సంబంధించి కొన్ని బ్రోకరేజ్ కంపెనీస్ అంటే వాటి పెర్ఫార్మెన్స్కి సంబంధించి, ఆ స్టాక్స్కి సంబంధించి కొంత ర్యాంకింగ్ సంబంధించి కొన్ని రిపోర్ట్స్ వచ్చాయంట. ఏంటి అసలు ఈ బ్రోకరేజ్ కంపెనీలు ఈ బ్యాంకింగ్ సెక్టార్స్కి సంబంధించిన స్టాక్స్కి సంబంధించి ఎటువంటి రిపోర్ట్స్ని జనరేట్ చేశాయంటారు? రైట్. సో బ్రోకర్స్ అనేవాళ్ళు ఈ స్టాక్ మార్కెట్లో కంపెనీకి సంబంధించి అప్పుడప్పుడు బై రేటింగ్, సెల్ రేటింగ్, హోల్డ్ రేటింగ్ ఇటువంటి మామూలు విషయానండి. ఈసారి ఏంటంటే మెజారిటీ బ్రోకరేజ్ హౌసెస్ అన్ని కూడా అండ్ బ్యాంక్స్ మొత్తానికి బై రేటింగ్ ఇస్తున్నాయండి. అండ్ టార్గెట్ విత్ 1 ఇయర్కే బిట్వీన్ 16 to ఆల్మోస్ట్ 30% దాకా ఇస్తున్నాయి బై రేటింగ్. అండ్ బేసికల్గా ఏంటంటే క్రెడిట్ గ్రోత్ బాగా ఉంది ఇండియాలో. అండ్ NPS అల్ట్రా లోలో ఉన్నాయి. అండ్ సెక్టర్స్ అన్నీ కూడా బాగా పర్ఫార్మెన్స్ ఉన్నాయండి. అండ్ యూపీఐ పేమెంట్ పుణ్యమా అంటూ ఎంటైర్ బ్యాంకింగ్కి తక్కువ రేటుకి మనీ బాగా దొరుకుతుంది అనమాట. అందుకని టోటల్ బిజినెస్ సైకిల్ ఫుల్ అప్ ట్రెండ్లో ఉంది. కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం ఫుల్ రాకింగ్ అనమాట. మీరు కనుక మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఎంటైర్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు పెట్టిన క్యాపిటల్ చూసుకుంటే 38% టోటల్ మనీ తీసుకొచ్చి ఒక్క ఇండస్ట్రీలో పెట్టారంటే ఊహించుకోండి. అంటే ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఈ ఫినాన్స్ కంపెనీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది. అందుకని మొత్తం మెజారిటీ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర టోటల్ మనీలో 30 to 40% వరకు అచ్చం ఫినాన్స్ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయండి. ఫినాన్స్ కావచ్చు, లేకపోతే ఫినాన్స్ సర్వీసెస్ కావచ్చు, లేదా నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కావచ్చు, లేదా గోల్డ్ ఫైనాన్సింగ్ కంపెనీస్ వీటిలో కావచ్చు. ముత్తూట్ కానీ లేదా మనపురం ఫైనాన్స్ కానీ చూసుకుంటే ఎస్ బ్యాంక్స్, ఎక్సెస్ సెక్యూరిటీస్ వాళ్ళు 16 to 27% రేటింగ్ ఇచ్చారండి. అండ్ మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు చూస్తుంటే శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ మహేంద్ర ఫైనాన్స్ వీటికి బై రేటింగ్ ఇచ్చారు 20% టార్గెట్ తోటి. అండ్ యాక్సెస్ సెక్యూరిటీస్ వాళ్ళు చూసుకుంటే ఫెడరల్ బ్యాంక్ బై రేటింగ్ 22% వితిన్ 1 ఇయర్లో అని చెప్పేసి. అలాగే డిఎం క్యాపిటల్ వాళ్ళు 25% బ్యాంక్ ఆఫ్ బరోడా. అండ్ షేర్ ఖాన్ వాళ్ళు HDFC బ్యాంక్ 22% టార్గెట్ ఇచ్చారండి. సో బేసికల్గా వీళ్ళందరూ కూడా నాట్ ఓన్లీ దిస్ వన్, ఎంటైర్ ఇండియాలో మెజారిటీ రీసెర్చ్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఫైనాన్స్ సెక్టర్స్ మీద చాలా స్ట్రాంగ్ పాజిటివ్ ఉన్నారండి. సో డెఫినెట్గా నెక్స్ట్ 1 year బిలాంగ్స్ టు ఫినాన్స్, ఆటోమొబైల్ అండ్ FMCG అండి. ఈ 3 ఏరియాల్లో మెజారిటీ పీపుల్ దే హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్ మనీ ఆన్ దిస్ సెక్టర్స్. ఎందుకంటే చాలా పాజిటివ్గా నడుస్తున్నాయి ఇవన్నీ కూడా. అండ్ ఆల్మోస్ట్ 1.5 year మెజారిటీ ఫినాన్స్ మొత్తం కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. డెఫినెట్గా అది బ్రేక్అవుట్ అయితే డెప్త్ ఎంత ఉందో అంత ముందు పోయే ఛాన్స్ ఉందన్నమాట. సో నిఫ్టీ ఆల్ టైమ్ హై మూవ్ అవుతూనే ఉంది, బ్యాంకింగ్ నిఫ్టీ ముందు పోతూనే ఉంది, అన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాయండి. లాస్ట్ టైంకి ఈసారి ఛాన్స్ ఏంటంటే ఈసారి కాంప్రిహెన్సివ్ ర్యాలీ నడుస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ స్టాక్స్ ఈక్వలెంట్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఏదో ఇండస్ట్రీలో ఉన్న టాప్ 2-3 స్టాక్స్ మూవ్ అయితే ముందు పోతున్నట్టు కాదు. యాక్చువల్గా చెప్పాలంటే లీడర్సే లాగింగ్లో ఉన్నారు. ఇప్పుడు రిలయన్స్ ఇంకా రీచ్ అవ్వలేదు, TCS రీచ్ అవ్వలేదు, ఇన్ఫోసిస్ రీచ్ అవ్వలేదు, HDFC ఇప్పుడే రీచ్ అయింది. చాలా స్టాక్స్ ఇంకా రీచ్ అవ్వలేదు. ఇది చాలా బ్రాడ్ ర్యాలీ జరుగుతుంది అనమాట. అందరూ అనుకున్నట్టు ప్యానిక్లో పడిపోవటం అంటే ఉండదండి. చాలామంది అంటే ఇంకా పడిద్ది స్టాక్ మార్కెట్, ఇంకా పడిద్ది అంటున్నారు, కానీ నాకైతే అలా అనిపించడం లేదు. ఎందుకంటే మార్కెట్ బ్రెడ్త్ చాలా నీట్గా ఉంది, అడ్వాన్స్ రికగ్నైజేషన్ చాలా ప్రాపర్గా ఉంది, ఎక్కువ స్టాక్స్ 1 year హై టచ్ అవుతూ ఉన్నాయి. దీన్ని కాంప్రహెన్సివ్ ర్యాలీ అనుకోవచ్చు మనం. ఏదో యాక్సిడెంటల్గా ఒకదానికి 2 వచ్చినాయి కాదు. కంపేర్ టు అమెరికాతో పోల్చుకుంటే ఇక్కడ బెస్ట్ ర్యాలీ జరుగుతుందండి. అమెరికాలో ఏంటంటే టాప్ 10 కంపెనీస్ మాత్రమే 45% గ్రోత్ అయినాయి. స్మాల్ క్యాప్స్ అన్నీ కూడా ఇంకా చాలా వరకు 1 year లోలో ఉన్నాయి అక్కడ. బట్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఇండియాలోనే మోస్ట్ కాంప్రహెన్సివ్ ర్యాలీ జరుగుతుంది. అంటే అన్ని స్టాక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అంతకంత. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కానీ చూసుకుందంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా లాస్ట్ 1 year రిటర్న్స్ 20% ఉందండి. స్మాల్ క్యాప్ 30 to 40% ఉన్నాయండి. అంటే అన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి మినిమం 20% చొప్పున. కాబట్టి ఈ ర్యాలీని మనం మొత్తం ఓవరాల్ స్టాక్ మార్కెట్లో అన్ని కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. యాక్సిడెంటల్గా ఏదో 2-3 లీడింగ్లో ఉన్న స్టాక్స్ ముందు పోతే వచ్చింది కాదు నిఫ్టీ మూవ్ అంతా. అండ్ ఆల్మోస్ట్ 1.5 year తర్వాత వచ్చిన బ్రేక్అవుట్ అంటే సస్టైన్ అవుద్ది ఈజీగా. కాబట్టి ఇక కొత్త లో అంటే మనం 1900 అనుకోవచ్చు. అండ్ ఈ ఎండింగ్ టార్గెట్ మనం 21,000తో పెట్టుకోవచ్చు. బట్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు న్యాచురల్గా నా ప్యానిక్, ఆ స్పైక్స్ నడుస్తూ ఉంటాయి. ఒక 4-5% స్వింగ్స్ అటు ఇటు రావచ్చేమో, కానీ డిసెంబర్ కల్లా మనం టార్గెట్ 21,000 నిఫ్టీ పెట్టుకోవచ్చు. అండ్ బ్యాంక్స్ అల్టిమేట్ అంటే ప్రతి ఒక్కరు పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్ అనమాట. మీరు బ్యాంక్ స్టాక్స్ విడివిడిగా ఉంచుకుంటారా, లేకపోతే డైరెక్ట్గా బ్యాంక్ బీస్ లేదా పిఎస్ బ్యాంక్ బీస్ లేదా ప్రైవేట్ బ్యాంక్ బీస్ ఇలాంటివి ఉంచుకుంటారనేది
అది ఇన్వెస్టర్స్ ఒపీనియన్. బట్ కంపల్సరీగా ఒక 30% అలొకేట్ చేయండి ఓవరాల్ పోర్ట్ఫోలియోలో ఈ ఫైనాన్స్ సెక్టర్స్కి. సుందరరావు గారు, అదేవిధంగా ఈ యూపీఐ కలెక్షన్స్ కానీ, అదేవిధంగా జిఎస్టీ కలెక్షన్స్, తర్వాత అంటే ఇవన్నీ చూసుకుంటే వీటి యొక్క ఇంపాక్ట్ అనేది బ్యాంకింగ్ సెక్టర్ ఇంకొంచెం అగ్రెసివ్గా ముందుకు వెళ్ళడానికి సహాయపడ్డాయంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఒకప్పుడు మెజారిటీ క్యాష్ పేమెంట్లు ఉన్నప్పుడు ఏంటంటే ఈ చిన్న చిన్న హోటల్స్, చిన్న చిన్న రిటైల్ బిజినెస్లు అన్నీ కూడా ఆ మనీ అంతా లోపల దాచుకుంటాడు. 1 month 2 months అయిన తర్వాత ఈ డబ్బు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అంటే ఇల్లు కొంటామా లేకపోతే అప్పుకీయటమా చేసేవాడు. ఇప్పుడు అలా కాదు. యూజర్స్ అందరు కూడా ఈవెన్ 10 రూపాయలు ఛాయ్ తాగినా కూడా యూపీఐ పేమెంట్ అండి. కూరగాయలు కట్ట తీసుకున్న సరే యూపీఐ పేమెంట్ అండి. డైరెక్ట్ ఇది బ్యాంకులోకి వెళ్ళిపోతుంది. సో 10 రూపీస్ 20 రూపీస్ విత్డ్రాల్ వెంటనే చేయరు కదా. అందుకని వాళ్ళేంటి 1 lakh 2 lakh అయిన దాకా వెయిట్ చేసి ఆ డబ్బులు విత్డ్రాల్ చేస్తున్నారు. బట్ ఈ 1 lakh డబ్బులు బ్యాంక్కి వాళ్ళు సేవింగ్ అకౌంట్ ఎంత వడ్డీ రేట్లు హార్డ్లీ 3 to 4% కన్నా ఎక్కువ ఇవ్వరు. బట్ వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి కంపెనీస్కి వాళ్ళకి 15% అలా ఇస్తున్నారు ఇంట్రెస్ట్కి. అంటే అట్లా బ్యాంకులకి ఈ క్యాష్ ఫ్లో పెరిగింది. క్యాష్ ఫ్లో బీభత్సం పెరిగింది. అది కూడా 3 to 4%కి దొరుకుతుంది వీళ్ళ దగ్గర నుంచి. వాళ్ళేమో అవతలకి పేమెంట్ ఇచ్చేటప్పుడు మాత్రం 15-20% ఇచ్చుకుంటున్నారు. అంటే ఇది స్ట్రక్చరల్ చేంజ్ అనమాట. ఎప్పుడో ఒకసారి హిస్టరీలో జరిగేది అనమాట ఇది. ఇది నెక్స్ట్ 1 year కూడా కంటిన్యూ అవుద్ది. అంటే జియో వాళ్ళు మళ్ళీ రీసెంట్గా కొత్త ఫోన్ లాంచ్ చేశారండి విత్ ఇంటర్నెట్ తోటి. జస్ట్ 1000 రూపీస్ అంతే. అంటే డిజిటల్ పేమెంట్స్ బాటంలోకి వెళ్ళిపోతాయి. ఇప్పటికీ ఇండియాలో 70% దాకా ఆల్రెడీ డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు 100% డిజిటల్ పేమెంట్స్కి డెఫినెట్గా ఈ మొబైల్ హెల్ప్ అవుద్దండి. అంటే ఇండియాలో ఇప్పటిదాకా ఆన్లైన్ అంటే కొంచెం భయం ఉంది, మనీ ఏమైనా అవుతాయేమో, హ్యాక్ అవుతాయేమో అన్నట్టు. అంటే ఇప్పుడు కానీ జనాలకు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారండి. వరల్డ్లోనే హై ఎండ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్న కంటెంట్ ఇండియాలో, వరల్డ్లోనే రీసెంట్ డేటా ప్రకారం. కాబట్టి ఈ డిజిటల్ పేమెంట్స్ పుణ్యమ అమౌంట్ బ్యాంకులకు వచ్చేస్తున్నాయి. అమౌంట్ అంతా ప్రతి బ్యాంకుకి వచ్చి పడుతుంది అమౌంట్. అసలు ఈ రిపోర్ట్ చూస్తే ఒక బ్యాంకు 20% 30% ప్రాఫిట్ గ్రోత్ సైజు బాగా పెరిగిపోయింది. బ్యాంక్ వాళ్ళకి వీళ్ళేమో వాళ్ళకి ఇచ్చేదేమో జస్ట్ 4% ప్రయాణం సేవింగ్ అకౌంట్స్ కాబట్టి. ఆ అమౌంట్ని వీళ్ళు వాడుకుంటుందేమో 10 to 15% ప్రయాణం చొప్పున. బ్యాంకులకు అప్పనంగా ప్రాఫిట్ పెరుగుతున్నాయండి. ఈ సైకిల్ గ్రోత్ ఇంకొక 2 years 3 years ఉండొచ్చు. తర్వాత పబ్లిక్ కూడా అలవాటు అవుద్ది కాబట్టి వీళ్ళు కూడా వేరే దానికి యూజ్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. మొత్తానికైతే ఇప్పుడు ఎకానమీ బాగుంది అండ్ గ్రోత్ అన్ని చోట్ల ఉంది అండ్ ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతున్నాయి అండ్ పబ్లిక్ డిజిటల్ పేమెంట్స్కి అలవాటు పడుతున్నారు. అన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి అందరికీ ట్రాన్స్పరెంట్గా మూవ్ అవుతూ ఉన్నారు మనీ అటు ఇటు కూడా. అందుకని గవర్నమెంట్ వాళ్ళు 2000 రూపీస్ నోట్స్ మొత్తాన్ని విత్డ్రాల్ చేసిన సిస్టమ్ నుంచి సిస్టమ్ కొద్ది కూడా షేక్ అవ్వట్లేదంటే రీజన్ ఏంటంటే క్యాష్ పేమెంట్లకు వాడటం 2000 రూపీస్ ఎప్పుడూ ఆపేశారు వీళ్ళే వాలంటరీగా. అంతగా డిజిటల్ పేమెంట్స్ కలిసి మూవ్ అవుతున్నారు. బహుశా నెక్స్ట్ స్టెప్లో ఈవెన్ 500 రూపీస్ కూడా విత్డ్రాల్ చేసినా సరే మార్కెట్ షేక్ అవ్వదండి ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ డిజిటల్ పేమెంట్స్లో మనం ఇన్వాల్వ్ అయ్యాం ఇంకా. అందుకని ఫిజికల్గా ఈ మనీ అందరూ ఎవరు కంఫర్ట్గా క్యారీ చేసుకోవట్లేదు. అందులో మొబైల్ ఫండ్స్ కూడా సెక్యూరిటీ 2 years వచ్చినాయి. ఇప్పుడు ఇంత ముందులాగా మొబైల్ పోతే అంటే అందులో ఉన్న మనీ పోద్దని ఏం లేదు అక్కడ. అందుకని పబ్లిక్ అవేర్నెస్ పెరిగింది, అందరూ డిజిటల్ పేమెంట్గా వాడుతున్నారు. తద్వారా నాకు టోటల్ బ్యాంకింగ్ వ్యవస్థకి బెనిఫిట్ వచ్చింది. అది న్యాచురల్గా మనీ ఫ్లో అవుతున్నప్పుడు బ్యాంకుకి ఎక్కువ ఇది వద్ది. ఈ మధ్య బాగా చూసుకుంటే ఈ బ్యాంకులు కూడా మెర్జింగ్ చూడండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెర్జింగ్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఐడిఎఫ్సి మెర్జింగ్ అండ్ కూడా ఇది ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఏమో ఐసిఐసిఐ బ్యాంకులో మెర్జ్ అవుతుంది. ఇట్లా అదొక మ్యారేజ్ ఫంక్షన్. మనకి మ్యారేజ్ సీజన్ ఎలా అవుతుందో ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ మ్యారేజ్లు అవుతుంది. ఇట్లా అందరూ మెర్జ్ అయిపోయి వాళ్ళకి ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ అవుతుందండి. దట్స్ గుడ్ థింగ్. ఎందుకంటే మార్కెట్ సైలెంట్గా మెర్జ్ అవుతా స్ట్రాంగ్ అవుతా పోతుందండి. తద్వారా బుక్ వాల్యూ పెరుగుతుంది అండ్ అసెట్స్ పెరుగుతుంది అండ్ హెచ్ఆర్ తక్కువ మంది వాడతారు, టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి డెఫినెట్గా వీటి ద్వారా ప్రాఫిటబిలిటీ పెరిగిద్ది, మార్జిన్స్ కూడా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది ముందు రోజులు. థ్యాంక్ యూ సార్.